రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కాగా వెబ్ ఆప్షన్ల ఎంపిక సైతం సోమవారం నుండి ప్రారంభమైంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 3 దశల్లో సీట్ల కేటాయింపు జరగనుంది. మొదటి దశ ఈ నెల 4 నుండి స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ఇది ఈ నెల 12 వరకు కొనసాగనుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 6న ప్రారంభం కాగా ఈ నెల 13 వరకు అది కొనసాగనుంది. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ముగిసిన వారికి ఈ నెల 8 నుండి 15 వరకు ఆన్లైన్లో కాలేజీలను ఎంపిక చేసుకునే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది. ఈ నెల 15నే వెబ్ ఆప్షన్లను ఫ్రీజింగ్ చేసి ఈ నెల 19న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన వారు ఈ నెల 19 నుండి 23 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండవ దశలో ఈ నెల 26న స్లాట్ బుకింగ్, 27న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 27, 28న వెబ్ ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు. ఈ నెల 31న రెండవ దశ సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు ఈ నెల 31 నుండి ఆగస్టు 2 వరకు ట్యూషన్ ఫీజులు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. చివరి దశలో ఆగస్టు 8న స్లాట్ బుకింగ్, 9న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 9, 10 తేదీలలో వెబ్ ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించగా ఆగస్టు 13న తుది దశ సీట్ల కేటాయింపు జరగనుంది. తుది దశలో సీట్లు పొందిన వారు ఆగస్టు 13 నుండి 15 వరకు ట్యూషన్ ఫీజులు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. నల్గొండ జిల్లాకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతుంది. టీజీఈ ఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ కేంద్రంలో ధృవీకరణ చేయిస్తున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు గందరగోళానికి గురి కాకుండా మైకుల ద్వారా సూచనలు చేస్తూ వారిని అప్రమత్తం చేస్తున్నారు.